కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యలకి చూసేవాళ్ళం. వాళ్ళు కూర్చొని లేవలేకపోవడం, లేచేప్పుడు ఇలా నీ పెయిన్స్తో ఇలా పట్టుకొని లేవడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళలో. ఇప్పుడు ఎర్లీ 30స్లో 32 బిలో 40లో కూడా జాయింట్ పెయిన్స్తో చాలా బాధపడుతూ ఉన్నారు. చలికాలం అయితే ఇంకా ఎక్కువ ఎక్కడికక్కడ పట్టుకుపోయే ఏం చేయాలని చూస్తూ ఉంటారు. సో ఇవి ఎందుకు వస్తాయి, ఎర్లీ ఏజెస్లో ఎందుకు వస్తున్నాయి, లేదా పెద్దవాళ్ళలో ఎందుకు వస్తున్నాయి, వచ్చినప్పుడు ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చుకొని ఏదన్నా దీన్ని సెట్ చేసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు జనరల్గా పెద్దవాళ్ళకే వస్తాయి అనుకుంటాం. 60+ ఉన్నప్పుడు వాళ్ళు లేస్తూ కూడా చాలా నొప్పిగా ఉంది అని చెప్పి లేస్తూ ఉంటారు. బట్ నవ్ డేస్ యంగ్స్టర్స్ ఆల్సో ఫేసింగ్ దిస్ ఇష్యూ. మీరు ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ వేరేగా ఉంది. ఓకే. అండ్ ఎంతమంది పాత కాలంలో ఉన్నప్పుడు జనాలు వేరే టైప్ బ్రతికేవాళ్ళ. ఓకే, వాళ్ళది లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండేది. అండ్ ఇప్పుడు ఎలా అయిందంటే లైక్ వీఆర్ అవే ఫ్రమ్ ద నేచర్. ఓకే, మనం మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ యూజింగ్ షూస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సో మట్టిలు మనది పాదాలు పడవు అనమాట కంప్లీట్ గా. వీఆర్ అవే ఫ్రమ్ ద నేచర్. తో నడవడం అనేది జరగదు. యా, ఓకే. సో దట్ ఈస్ వన్. ద ఫస్ట్ రీజన్ ఈస్ దట్. సెకండ్ ఏంటంటే సన్లైట్. సన్లైట్ నుంచి మనకు జనరల్గా వచ్చే న్యూట్రియంట్స్ అన్నీ అక్కడ మనం ఇంట్లో ఉండేసరికి అక్కడ ఏమవుతుందంటే సన్లైట్ నుంచి మనకు రాదు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. ఓకే, అండ్ థర్డ్ థింగ్ లైక్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, అక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే, అండ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ and morning to evening you are sitting here, you are doing your job. Yes. You are in the AC room and everything is fine. Okay, so appudu ఏమవుతుందంటే లైక్ మనకు నార్మల్గా మన బాడీకి జరగాల్సిన ఎక్సర్సైజ్ జరగదు అక్కడ. అండ్ సపోజ్ లెట్ us say if you are doing some sort of exercise on daily basis, then only it will be workout. Okay, so exercise లేకపోతే మన బాడీలు మసల్స్ అన్ని యాక్టివేట్ అవ్వదు సరిగా. సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద గైస్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ ద ఐటీ సెక్టర్. ఓకే, ఎక్కువ మంది డెస్క్ జాబ్స్ అండ్ ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళ, ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఓకే, ఈవెన్ వీఆర్ ఆల్సో డూయింగ్ దట్. సిట్టింగ్ జాబ్స్. ఎక్కువ టైం మనం సిట్టింగ్ జాబ్ చేసినా కూడా పర్వాలేదు. బట్ ఆఫ్టర్ దాట్ సపోజ్ వెన్ యు ఆర్ రిటర్నింగ్ హోమ్, అట్లీస్ట్ అప్పుడైనా మీరు గంట టైం తీసి మనం ఎక్సర్సైజ్ చేయాలి. మన బాడీకు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ చాలా చాలా అవసరం. అది జరగకపోతే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎలా పనిచేయాల్సింది ఎట్లా పనిచేయరు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఆ టైపు ఎప్పుడైనా సరే మన బాడీలో ఆ టైప్ ఎక్సర్సైజ్ జరిగితే లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్, ఈ టైప్ ఎక్సర్సైజ్ జరిగితే అప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో జనరేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే విల్ ఫీల్ హ్యాపీ అండ్ విల్ నాట్ ఫీల్ ఎగ్జర్షన్. ఎగ్జర్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ happy life or active life. Active life is different. Straining life is different. Suppose let us say oka labor అక్కడ లైక్ హీఈస్ గోయింగ్ టు ద గ్రాస్ ఫీల్డ్ ఆర్ హీఈస్ డూయింగ్ సంథింగ్. అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ బాగా కష్టపడుతున్నారు. ఓకే, వాళ్ళకు ఎక్సర్సైజ్ జరుగుతుంది. బట్ ఆ టైప్ ఎక్సర్సైజ్లు ఏమవుతుందంటే లైక్ దానిలో నార్మల్గా స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఉండదు. దట్ ఈస్ నార్మల్ ప్రొసీజర్. ఓకే, సపోజ్ వాళ్ళ ఎక్కడైనా డిగింగ్ చేస్తున్నారు, అదే చేస్తే ఉన్నారు వాళ్ళ. ఓకే, సో దాంట్లో ఎట్లా స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ అంతా ఉండొద్దు. సో అప్పుడు మీరు సపోజ్ నార్మల్ లైఫ్ స్టైల్కు మనం వస్తే అక్కడ ఎక్సర్సైజ్ కూడా లేదు, లేకపోతే వేరే యాక్టివిటీస్ కూడా ఏం లేదు. ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తాయి అక్కడ. ఓకే, దట్ హ్యాపెన్స్ డ్యూ టు the circadian rhythm in the body. Okay, because when God has created this world, అప్పుడు అక్కడ ఏం చేశారంటే నైట్ అండ్ డే ఇచ్చారు. నైట్ ఎందుకు ఇచ్చారంటే
పర్సన్స్ మస్ట్ స్లీప్, హీ మస్ట్ గెట్ రెస్ట్. ఎస్, కొంచెంసేపు అయినా రెస్ట్ ఉండాలి. సో యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారంగా యాజ్ పర్ ద న్యాచురోపతి యూ మస్ట్ హ్యావ్ 8 hours వర్క్, 8 hours స్లీప్ అండ్ 8 hours you must spend for some other activities like games or any sort of own work, otherwise some sort of exercise. Okay, ఈ టైపు మనం టైం స్పెండ్ చేయాలి. బట్ ఇప్పుడు ఎట్లా కాదు, సపోజ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఐటీ సెక్టర్, మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేశారు, సో దట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇన్ 7 days. యు ఆర్ వర్కింగ్ హోల్ డే అండ్ నైట్ యు ఆర్ డూయింగ్ ఇట్. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా తగ్గిపోయింది, మీకు టైం లేదు, బికాజ్ యు ఆర్ ప్లానింగ్ టు అర్న్ మనీ, దట్స్ ఆల్. సో ఆ టైప్ జరుగుతుంది టోటల్గా. సో ఎలా జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మన బాడీకు ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాల్సింది అంత ఫిజికల్ ఉండట్లేదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది మన బాడీలో. ఓకే, సో ఆర్గాన్స్ ఎలా పని చేయాల్సింది ఎట్లా పని చేయరు, దానివల్ల మనకు డైజెస్టివ్ డిసార్డర్స్ వచ్చేస్తాయి, మోషన్స్ ఫ్రీ కాదు. అండ్ మోషన్స్ ఫ్రీ కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ మన బాడీలో డెవలప్ అయిపోతాయి. ఓకే, సో ఆ టాక్సిన్స్ అన్ని డెవలప్ అయితే దాని నుంచి మనకు యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడం కానీ అవకాశం ఉంది. సో దోస్ 2 things ఆర్ నార్మలీ హ్యాపెనింగ్ ఇన్ ద యంగ్ ఏజ్. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఒకరికి కార్టిలేజ్ అరిగిపోయిందంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, అది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని మనం అనుకోవచ్చు. అండ్ డ్యూ టు దట్ హీస్ గెటింగ్ పెయిన్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఎలా కాదు, ఇక్కడ ఎట్లా ఉందంటే మీకు యూరిక్ యాసిడ్ డెవలప్ అయింది అయితే కూడా మీకు నొప్పి రావడం స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ. ఓకే, దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే కూడా మీకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఈ 2 టెస్ట్ చేయాలి వాళ్ళ. చేసిన తర్వాత వాళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే దే హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, లేకపోతే మ్యాక్సిమం ఐ హ్యావ్ సీన్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళకు జనరలీ డెవలప్స్ ఆఫ్టర్ 50. ఓకే, ఆఫ్టర్ 50 years ఆఫ్ ఏజ్, లైక్ ఎక్కడ కార్టిలేజ్ అరిగిపోవడం కానీ, లేకపోతే సపోజ్ కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ అథ్లెట్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. సో ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, బట్ ఫైనలీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ అక్కడ. ఓకే, యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 3 times ఫుడ్, నా సజెషన్ ప్రకారంగా యూ మస్ట్ టేక్ ఇన్ ఈచ్ ఫుడ్ 6 hours గ్యాప్. 6 hours గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఎట్లా కాదు, మీరు ఇంట్లో చాయ్ తాగారు, తర్వాత కొంచెం తర్వాత టిఫిన్ చేశారు, టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చారు, ఎక్కడ వచ్చారు మళ్ళీ చాయ్ ఆర్ కాఫీ తీసుకున్నారు. సో ఎవ్రీ 2-3 hours ఏదో ఒకటి మీరు తీసుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన శరీరంలో డెవలప్ అయిపోతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ విల్ డెవలప్ అండ్ యువర్ బాడీ విల్ బికమ్ హైలీ సెన్సిటివ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ లిటిల్ కూల్ ఎన్వైరన్మెంట్ యూ విల్ గెట్ కోల్డ్. ఓకే, యూ విల్ గెట్ స్నీజింగ్, you will get headache, all these things will develop. And apart from that, toxins will develop. Once you become insulin resistance, ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు యాక్చువల్ బాడీ షేప్ ఉండదు అండ్ బుగ్గలు పెరిగిపోతాయి, ఇక్కడ నడుము దగ్గర మీకు ఎక్సెసివ్ ఫ్యాట్ డెవలప్ అయిపోతాయి, బెల్లీ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఓకే, మసల్స్ అన్ని బాగా డెవలప్ అయిపోతాయి అండ్ దాంతో బట్టి థైస్ విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్. ఓకే, యూ విల్ పుట్ ఆన్ వెయిట్. ఇది అన్ని నార్మల్ ప్రొసీజర్లు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇది అన్నీ మనం బ్రేక్ చేయాలంటే ఇమీడియట్లీ యూ మస్ట్ కమ్ టు ద ఫుడ్. కరెక్ట్ టైం టు టైం ఫుడ్ మీరు తీసుకోవాలి. 8 hours గ్యాప్ మీరు ఇవ్వండి, 2 times ఫుడ్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. ఓకే, సో 8 hours యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. అక్కడ ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏం తీసుకోకూడదు. నో టీ, నో కాఫీ, నో మిల్క్, నథింగ్. ఇలా తీసుకుంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది 100%. ఇఫ్ యు ఆర్ గివింగ్ 8 hours గ్యాప్, మీ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ అన్ని కరుగుతాయి. మినిమం 6, మాక్సిమం 8 hours ఉండలేని వాళ్ళు 6 to 8 ఉండాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ 2 times ఎక్సర్సైజ్, యూ కెన్ గో ఫర్ 3 times ఫుడ్.
ఓకే Okay, if you are doing one time exercise, you can take 2 times food only. Okay, so ఈ 2 times food లో 8 hours గ్యాప్ ఉండాలి. అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే you can take only one time food. ఓకే Yeah, one time food in a day, that is enough for you వితౌట్ ఎక్సర్సైజ్ without exercise. Okay. That means everything will become balanced in your body. So you can maintain everything in a proper way. ఓకే Okay, so that is one. The second thing, like suppose let us say you are coming 2 times food, once in the morning, once in the evening, and 8 hours gap. Second time food should be taken before the sunset. ఓకే ఓకే, సన్సెట్ కి ముందే మనం తీసుకోవాల్సింది ఆహారం అది. సో ఆ టైప్ మనం తీసుకుంటే ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ బ్యాలెన్స్. ఓకే, దానివల్ల మీ బాడీలో ఉన్న ఇంబాలాన్సెస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే, సో దానివల్ల నొప్పులు కూడా తగ్గడం మొదలు పెడతాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫాస్ట్ రిలీఫ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, ఐ విల్ సజెస్ట్ యూ టు గో ఫర్ అట్లీస్ట్ 1 day 24 hours ఫాస్ట్. 24 hours పాస్. ఎస్, గ్యాస్ట్రిక్స్ ఫామ్ అవ్వవా సార్ ఒక్కసారి మనం అలా చేస్తే 24 hours ఉంటే? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, టర్కీలో లాస్ట్ టైం ఒక అర్త్ క్వేక్ జరిగింది. ఓకే, అక్కడ ఏమైందంటే లైక్ ఆఫ్టర్ 7 days రెస్క్యూ టీమ్ హ్యాస్ గాన్ అండ్ దే హ్యావ్ రికవర్డ్ ఎవ్రీ వన్ అనమాట. ఓకే, అర్త్ క్వేక్ ద్వారా అన్ని బిల్డింగ్స్ అన్ని పడిపోయాయి అండ్ కింద చాలా మంది చనిపోయారు అండ్ కొంతమంది దే వర్ లైక్ ఇంజ్యూర్డ్. సో ఈ రెస్క్యూ టీమ్స్, మన మెడికల్ టీమ్స్ వెళ్ళి అక్కడ సేవ్ చేశారు అనమాట. ఓకే, సో అక్కడ దానిలో ఒక చిన్న అమ్మాయి ఉండేది అనమాట, 7 years old అమ్మాయి. ఓకే, వాళ్ళకు తీసినప్పుడు వీళ్ళు ఇమీడియట్లీ దే హ్యావ్ డన్ ఆల్ ద మెడికల్ చెకప్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాజ్ దేర్, సో దే హ్యావ్ డన్ ఆల్ ద నెసరీ ట్రీట్మెంట్స్. బట్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అసలు. అప్పుడు ఈ 7 days అయిపోయింది వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. వెన్ ద పర్సన్ కెన్ స్టే ఫర్ 7 days, మనకు ఒక్కరోజు మనం ఉండలేమా? ఓన్లీ 24 hours మనం ఉండలేము. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ పెయిన్ రిలీఫ్, మినిమం 50% పెయిన్ రిలీఫ్ వితౌట్ ఎనీ మెడికేషన్. సపోజ్ మీ దగ్గర మెడికేషన్ ఏం లేదు, మీరు ఒక రిమోట్ ఏరియాలో ఉన్నారు, స్లమ్ ఏరియాలో ఉన్నారు, నియర్ బై హాస్పిటల్ లేదు, మెడికల్ స్టోర్ లేదు, మీరు ఏం చేస్తారు? సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఫర్ 24 hours without any food, you can take water, no problem. ఓకే, యూ కెన్ టేక్ వాటర్ ఎవ్రీ 1 hour 2 hours మీరు వాటర్ తీసుకోండి. కొంచెం యూరిన్ ఎక్కువ వస్తాయి బట్ మీకు పెయిన్ తగ్గుతాయి. ఓకే ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్లీ థింగ్స్ హ్యాపెన్స్. బట్ ఇది కాకుండా సపోజ్ లెట్ us say you are a official person. ఓకే, మీకు వాట్ ఎవర్ టైప్ ఆఫ్ పెయిన్, maybe uric acid developed, maybe your RA factor is positive, or maybe you are into osteoarthritis like cartilage damage అయిపోయింది, మీకు ఆ ఏజ్కు మీకు నొప్పి వస్తుంది, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇది అన్నీ మనం మేనేజ్ చేయడానికి ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్ ట్రీట్మెంట్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్ సింగిల్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ద క్యూర్, but only thing, it can give you the instant relief. So you can go to the office, you can do your job, you can do yourself everything well. Okay, so that is not a painkiller. It's not a painkiller, not like modern medicine painkiller. It's a herbal medicine. Okay, so that you can use, you can survive yourself. Meantime, నేను చెప్పిన చిట్కాలు అన్ని పాటిస్తే, లైక్ ఫుడ్ ప్యాటర్న్ సరిగా పాటించి ఎక్సర్సైజ్ సరిగా చేస్తే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అన్ని తగ్గిపోతాయి. లేకపోతే లెట్ us say you have done everything, బియాండ్ దట్ ఆల్సో మీకు తగ్గలేదు, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రాంగ్, సో అప్పుడు మీరు నా క్లినిక్ రావచ్చు. నా క్లినిక్ వస్తే లైక్ ఐ విల్ హ్యావ్ టు రూల్ అవుట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, దెన్ ఓన్లీ ఐ కెన్ టెల్ యూ లైక్ వాట్ ఈస్ టు బి డన్. ఓకే, అండ్ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క బాడీ టైప్, శరీర తత్వం అంటూ ఉంటారు కదా, అందరికీ కూడా ఇది వర్తించదు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూడగానే నేను ఇది చేస్తాను, నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, డాక్టర్ గారు ఇది చెప్పారు ఇది చేస్తానని కాదు, ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు మీ బాడీ టైప్ని బట్టి అది పాటిస్తే మీకు రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్.